అన్నా బండి లేదన్నా. అన్నా నిన్నే, మన బండి కనిపించట్లేదు, పద పోలీస్ కేసు పెడదాం. ఏంటన్నా ఏం మాట్లాడవు, మన బండి కనిపించట్లేదంటే? ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడై. అన్నా అదిగో అన్నా, ఆడెవడో మన బండి తీసుకొస్తున్నాడు. ఎవర్రా నువ్వు మా బండి తీసుకెళ్ళావు? అక్క బుద్ధి తక్కువై దొంగతనం చేశానక్క, ఇంకా లైఫ్ లో ఎప్పుడు దొంగతనం చేయనక్క. 500 పెట్రోల్ కొట్టిస్తే 5 కిలోమీటర్లు తిరిగిందక్క. ఒక బ్రేక్ లేదు, ఒక ఇంజిన్ ఆయిల్ లేదు. అసలు ఎవడక్క దీని వానరు? ఇదిగోరా దేవుడితనే. ఆ మహానుభావుడు నువ్వేనయ్యా, కొంచెం కాలు ముందు పెడతారా? నీకు దండం ద్వారా. ఏమండి? ఏంటండి? ఎవరు కావాలండి మీకు? అమ్మా మాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ అమ్మా. మా ఊర్లో కరువు వచ్చిందమ్మా, ఏదైనా పని దొరుకుద్దని ఇక్కడికి వచ్చామమ్మా. అమ్మా ఇట్రండి. బీరువాలో 2000 ఉన్నాయి కానీ ముందాళ్ళకి ఇచ్చి పంపించాయి. అన్నయ్య వాళ్ళు కరువు ప్రాంతం నుంచి పని కోసం వచ్చారంట అన్నయ్య. డబ్బుల కోసం కాదు. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉన్నారంటే విజయవాడ కరువు వచ్చి అప్పుడు మనం వెళ్ళాలి. అయ్యా మేము విజయవాడ కరువు ప్రాంతం నుంచి వచ్చావయ్యా అని. అందుకని ముందాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించాయి. డబ్బులు ఇచ్చారేంట్రా? విజయవాడలో వర్కౌట్ అయ్యేటట్లేదు, హైదరాబాద్ వెళ్దామా? నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. ఇది సెంటెడ్ పెనాయిల్ అమ్మా, ఇదేమో యాసిడ్. ఇదేమో బట్టలు మంచి వాసన రావడానికి వేసుకునేది, ఇది శుభ్రం చేసేది. పెనాయిల్ జల్లి చూపించు. ఇటు ఇటు చల్లు, ఇటు చల్లు, ఇటు చల్లు. ఏమా ఎలా ఉంది వాసన? ఎలా ఉంది చూడండి, బాగుందా? మీరెవరు? ఇక్కడ మన విజయవాడలో సెంటెడ్ పెనాయిల్ కానీ యాసిడ్ కానీ ఎటువంటి బాత్రూంలో అమ్మైనా సరే మేమేనమ్మా అమ్మేది. అవును, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఎవరికి కావాలి? మేము రోడ్డు మీద అమ్ముకుంటూ వెళ్తుంటే రా 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 నువ్వు కావాలయ్యా, మీరే కావాలి అంటే పెనాయిల్ ఏమన్నా కావాలని వచ్చామమ్మా. మా అమ్మ, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లెలు